హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో మనకు మొబైల్ కెమెరా యూజ్ చేసి కెమెరా ట్రాన్సాక్షన్స్ అంటే మనం లాస్ట్ వీడియోలో కెమెరా మూమెంట్స్ ఏ విధంగా తీయాలో చూసాం. ఈ వీడియోలో మన కెమెరా యూజ్ చేసి వీడియోకి ట్రాన్సాక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మూమెంట్స్ మారుస్తాం. అలా మూమెంట్స్ మార్చే క్రమంలో ట్రాన్సాక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియో. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. గాయస్, ఇప్పుడు మనం చూసిన ఇంట్రోలో మొత్తం 4 ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడ 4 ట్రాన్సాక్షన్స్ కోసం మనం మొత్తం ఓవరాల్గా 8 కెమెరా మూమెంట్స్ని అయితే తీయాల్సి ఉంటుంది. అంటే 8 కెమెరా షాట్స్ అయితే తీయాల్సి ఉంటుంది. అవి ఎలా తీయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ క్లిప్ కోసం 2 షాట్స్ని తీయాల్సి ఉంటుంది. ఆ 2 షాట్స్ని A1 B1 పిలుస్తాం. ఇప్పుడు మనం A1 షాట్ని ఎలా తీయాలో చూద్దాం. దానికోసం ఏదైనా ట్రీని కానీ ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ తీసుకోండి. ఇక్కడ మన యొక్క సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్లోకి అయితే మన యొక్క కెమెరా మూమెంట్ అనేది ఉండాలి. అంటే ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా A1 షాట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం B1 షాట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఎక్కడైతే ఆబ్జెక్ట్ దగ్గర ఎండ్ చేసామో ఆ ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ దగ్గరికి రివీల్ అవ్వాలి. అంటే మీరు ఏదైనా లొకేషన్ అయితే చేంజ్ అయ్యి ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్లోకి మన యొక్క కెమెరా మూమెంట్ అనేది రావాలి. ఈ విధంగా ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్లోకి మన యొక్క కెమెరా మూమెంట్స్ అనేది ఇలా స్లైడ్ చేసి తీసుకురావాలి. ఇప్పుడు మనం A1 షాట్ని అలాగే B1 షాట్ని ఎడిట్ చేసి చూద్దాం. అది ఎలా ఎడిట్ చేయాలనేది నెక్స్ట్ ట్యూటోరియల్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే తెలుసుకోవచ్చు. మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం A2 షాట్ అలాగే B2 షాట్ ఎలా తీయాలో చూద్దాం. దీనికోసం మీరు ఏదన్నా అప్పర్ ఉన్న యాంగిల్ని అయితే షూట్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఏదైనా ట్రీని కానీ లేదా ఏదన్నా గోడను కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అప్ నుంచి డౌన్కి అయితే ఎండ్ అవ్వాలి. నేను ఈ యొక్క ట్రీని అయితే తీసుకున్నాను. ఇలా అప్ యాంగిల్ నుంచి ఇలా మనకు డౌన్ యాంగిల్లో ఇలా ఆబ్జెక్ట్లోకి అయితే క్లోజ్ అవ్వాలి మన యొక్క కెమెరా మూమెంట్ అనేది. మనం B2 షాట్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ నుంచి మన యొక్క సబ్జెక్ట్లోకి రివీల్ అవ్వాలి. ఇప్పుడు ఈ యొక్క వాల్ని అయితే సపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం ఆబ్జెక్ట్ నుంచి ఇలా కిందకి డౌన్ అయ్యాను. అలాగే ఇప్పుడు మనం A3 షాట్ B3 షాట్ అయితే చూద్దాం. A3 షాట్ కోసం మీరు ఇలా ఫోన్లో చాట్ చేస్తున్నట్టయితే ఇలా మీరు వాకింగ్ అయితే చేయాలి. కెమెరా మూమెంట్స్ అనేది మనం ఇలా క్లోజ్ అవుతూ ముందుకు వస్తూ మనకు మొబైల్ దగ్గర క్లోజ్ అవ్వాలి. అలాగే B2 షాట్లో మనకు మొబైల్ నుంచి స్టార్ట్ అవ్వి ఇలా అయితే రివీల్ అవ్వాలి. ఈ విధంగా చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మనం A4 షాట్ B4 షాట్ ఏ విధంగా తీయాలో చూద్దాం. మీరు ఇలా ఏదైనా అవుట్డోర్లో ఉండి ఇలా మీరు పైకి స్కైలోకి అప్ చేయాలి మీ యొక్క మొబైల్ అనేది ఈ విధంగా. అలాగే B4 షాట్లో స్కై నుంచి ఇలా మన సబ్జెక్ట్లోకి రివీల్ అవ్వాలి. గాయస్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.